శ్రీ గురుభ్యో నమః. నేనండి మీ సూర్యకుమారిని. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం. అయితే ఈ వీడియోలోనండి కొంచెం ఘాటుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకే కాదండి, ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. అటువంటి పచ్చడి చెప్పే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. అయితే ఇక ఆలస్యం ఎందుకంటే ఆ పచ్చడి పచ్చిమిరపకాయలు పచ్చడి. ఆ పచ్చిమిరపకాయల పచ్చడి చాలా బాగుంటుందండి, చాలా సింపుల్గా అయిపోతుంది. పొయ్యి వెలిగించక్కర్లేకుండా చేసేసేటువంటి పచ్చడి, కానీ రుచి మాత్రం అమృతం అమోఘంలాగా ఉంటుందన్నమాట అండి. ఆ పచ్చడికి దానికి కావాల్సిన పదార్థాలు చూపించేస్తున్నానండి, అలాగే తయారు చేసే విధానం కూడా చెప్పేస్తాను. అయితే అండి, పచ్చిమిరపకాయలు, ఇలాంటి పచ్చిమిరపకాయలు ఒక 10 నుంచి 12 తీసుకున్నాను. కొంచెం చిన్నపిల్లలు ఉండి పచ్చడి తింటారనుకుంటే తగ్గించుకోండి, ఒక కాయ 2 కాయలు. కానీ ఇది కారం కాయలు కాదు, కమ్మటి కాయలే. అయితే దానికి సరిపడాది ఉప్పు అనేది తీసుకున్నాను అండి. ఇగో ఈ చెంచా నిండా ఉప్పు అనేది తీసుకుని, ఇది రాక్ సాల్ట్ అనమాట. ఇక దీంట్లో కావాల్సిందండి మామిడికాయ అండి. ఇది పుల్లటి ఆవకాయ కాయను, కానీ దోరగా వచ్చింది కదా, కొంచెం పులుపు అనేది తగ్గుతుంది. ఈ 2 ఆవకాయ కాయలే, ఇవి 2, ఒకటి చిన్నకాయ ఒకటి పెద్దకాయ తీసుకున్నాను. ఈ పచ్చిమిరపకాయ. ఇక ఇందులో కావాల్సింది ఏమిటంటే అండి, కొద్దిగా పసుపు అండి. పసుపు అంటే ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. దీనికి రుచిని కలిగించేది ఇంగువ అండి. ఈ ఇంగువ కూడా ఎంత వేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. చెంచా, ఇంచుమించుగా ఒక 1/2 చెంచాడు అవుతే. ఈ ఇంగువ ఉంటేనే ఈ పచ్చడికి రుచి అండి. మరి మేము ఇంగువ అసలు వాడమండి, మాకు ఇంగువ అనేది సహించదండి అనేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, లాస్ట్లో వెల్లుల్లిపాయ ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఒక పచ్చి వెల్లుల్లిపాయ రెబ్బ వేసి రుబ్బుకోండి. అప్పుడు మాధుర్యాన్ని కలిగి ఉంటుంది ఆ పచ్చడి అనమాట. అది లేదు, ఇంగు ఇష్టమే అనుకున్న వాళ్ళు ఇంగు వేసుకోండి. ఇంగుతోటి ఉండేటువంటి పచ్చడి చాలా చాలా బాగుంటుంది. కడుపుకు కూడా ఇంగువ చాలా మంచిదనమాట. అయితే ఇందులోకి వేసేసాను. ఇది కావలసిన పదార్థాలు. అయితే ఇప్పుడు ఈ మామిడికాయని తొక్కు తీసేసుకుని చిన్న చిన్న ముక్కల కింద, చూడండి ఈ కలర్లో ఉంది. ఇది ఆవకాయ మామిడి అనమాట. కొంచెం కలర్ వచ్చిందనుకోండి, అయినా పుల్లగానే ఉంటుంది. ఇది కూడా కొంచెం ఆవకాయ మామిడే, కింద పడ్డాయి. ఇది కలర్ తక్కువగా ఉంది కొంచెం. ఈ 2 కలిపేస్తే కనుకను చాలా బాగుంటుంది. మనం ఇది ముక్కలు చేసేసుకుని మిక్సీలోకి వేసేసుకున్నాక, మిక్సీ పట్టే ముందర మీకు చూపిస్తానండి. ఇదిగోండి, మిక్సీలోకి వేసేసుకున్న ముక్కలు, పసుపు వేసేసాను, ఉప్పు ఇంగువ వేసేసాను, పచ్చిమిరపకాయలు చెప్పాను కదా, మీకు చూపించాను కదా, అవి కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పడతానండి. అంటే ఒకేసారి బర్మన్ కాకుండా వెనక్కి ముందుకి రుబ్బుకుంటూ ఉంటే పచ్చడి గుంటలో నూరుకున్నట్టే వస్తుందండి. మరి అందరికీ గుంటలు అవైలబుల్లో ఉండదు కదా, అదనమాట. రుబ్బాక చూపిస్తానండి. ఇగో చూడండి, ఇలా అలాగా మళ్ళీ ఒకసారి ఇలా వెనక్కి, మళ్ళీ ఇలా, మళ్ళీ అలా వెనక్కి, అలా తిప్పుకుంటూ చేసుకున్నాను అనుకోండి, పచ్చడి ఈ విధంగా వస్తుంది. ఒకసారి చూడండి, ఒక పచ్చడి చూసారా, ఇలాగా చాలా బాగుంది. ఇంకా పేస్ట్లా ఉంటే బాగుండదు, కొంచెం ఘాటుగానే ఉంటుందండి. మరి అయితే ఘాటుగా ఉన్న పచ్చడి చక్కగా ఇలాంటి నువ్వుల నూనె వేసుకుని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుందండి. చాలా ముద్దపప్పు నెయ్యి వేసి కలుపుని పచ్చడి నంచుకుంటూ తింటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇవాళ మా ఇంట్లో ఇడ్లీలోకి బాగుంటుంది, అన్నింటిలోకి బాగుంటుందండి. మీకు చూపిస్తానండి. ఇవాళ కొట్టెక్క బుట్టలు వండాను. ఈ పచ్చడి కూడా ఉప్పు అది కొంచెం తక్కువ అయితే, పిల్లలు ఉంటే కనుక కొంచెం పచ్చిమిరపకాయలు ఘాట్ అనేది తగ్గించేసుకోండి. అంతకంటే ఇంకేమీ కాదు. మరి వాళ్ళు కూడా తినాలి కదా, కాబట్టి అది. పెద్దవాళ్ళు అయ్యి కొంచెం కారంగా తిందాము అనుకునే వాళ్ళు ఇలా చేసుకుంటే, మరి పచ్చిమిరపకాయలు కాబట్టి ఇంకా వడల్చడం ఏమీ అవసరం లేదండి. ఈ పచ్చడి ఇంగు వాసన వేసుకుంటూ చాలా బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది. అదనమాట. మరి కొట్టెకపోతుంది అది చూపిస్తాను మీకు. చూడండి, ఇలా ఉంటుంది పచ్చడి. ఇంకా రుచి చూడక్కలేదండి. తక్కువ అయితే ఒక్క ఉప్పు గింజ తక్కువ అవుతుంది, ఆ ఉప్పు గింజను కలుపుకోవచ్చు. ఎక్కువ అయితే మళ్ళీ అందులోంచి తీయలేము, ఉప్పుగా తినలేము. అదనమాట అండి.
చూస్తాను, రుచి చూపిస్తాను, చూద్దురుగానండి. ఇదిగో చూసారండి ఈ పచ్చడి ఇలాగ. ఈ పచ్చడితో ఇది శనగపిండి పచ్చడి. మరి ఇది కొట్టెక్క బుట్ట అని మీకు విప్పి చూపిస్తున్నాను. ఇలాంటి కొట్టెక్క బుట్టలోకి చక్కగా ఇలాగ చిల్లు పెట్టుకుని ఆ నువ్వుల నూనె వేసుకుని ఈ పచ్చడి ఆ పచ్చడి వేసుకుని తింటే చాలా చాలా అలా ఇడ్లీలోకి బాగుంటుంది, దోశల్లోకి బాగుంటుంది, అన్నింటిలోనూ బాగుంటుంది ఇంచుమించుగా. అర్థమైంది కదండి. మరి మీరు కూడా చక్కగా పచ్చిమిరపకాయలతో మామిడికాయ పచ్చడి చేసుకుని ఎలా వచ్చింది, ఉప్పు పిండిలోకి సూపర్ టేస్ట్ అని ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో తెలియజేయండి. మీ కామెంట్స్ నాకు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే అందరూ కూడా ఒక లైక్ చేసి షేర్ చేయండి, పెద్దమ్మని ఎంకరేజ్ చేయండి. మీకు తెలుసున్న వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కమనండి. మరి ఇక ఉంటానే అండి. అందరికీ కూడా ధన్యవాదాలు. మీ సూర్యకుమారి. లోకాన్ సమస్త సుఖినో భవంతు.